మళ్ళా కాంగ్రెస్ ఓన్కి ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే మాకు చేత కాదు. మీరు కత్తి మాకు ఇయ్యండ్రి, మేము యుద్ధం మీకోసం చేస్తాం. బుల్డోజర్ మీ ఇంటికి రాకుండా చూసే బాధ్యత మాది. నేను చెప్తుంది అబద్ధం కాదు. హైదరాబాద్లో ఒక్క ఇల్లు కట్టలే, ఒక్క ఇటుక పెట్టలే. కానీ ఎన్ని ఇండ్లు గులగొట్టిండో హైడ్రా పేరు మీద ఒక్కసారి మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. హైడ్రా వీడియో ఏవా అన్ని కొడితే మేము ఎట్లా అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు ఓటేసి కల్పించినందుకు మాకు శిక్ష చేస్తారా? మాకు చెప్పండి అయ్యా. ఇల్లు ఇల్లు ఎవరు కూలగొట్టినానా? రేవంత్ సార్ కూలగొట్టారు. అప్పుడు మేము ఏడుస్తే కూడా వదలలేరు. నేను మా ఇల్లు కూలగొడితే అప్పుడు బుక్స్ అన్ని పోయినాయి అన్నా. ఎంత బాధ పెట్టకు దేవుడా, ఎక్కడున్నావా తల్లి కదమ్మా తల్లి కదా. केसीआर साहब घरान दिए गरीबों को चाबियां दिए. रेवंत रेड्डी साहब आके हमारे घरान तोड़ दे रहे लोगों के. 250 घरान तोड़ दे रहे, हम पैसे लगा के 500. केसीआर साहब तो फुगट में दिए, फिर क्या करे रेवंत रेड्डी? ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగున్నాం. చంపేయండి, నీకు గొడవపోద్ది. అగో తమ్ముడు చెప్తున్నాడు, కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు నువ్వు రావాలి అంటుండ తమ్ముడు. మరి కేసీఆర్ గారిని ఓడగొడితిరి, కాంగ్రెస్ వాడిని గెలిపిస్తిరి, ఇలా వాడు కూలగొట్టబట్టే కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు అంటే కేసీఆర్ అన్న ఏం చేయాలి? కేసీఆర్ అన్నకు తలవారిచ్చి కొట్లాడమంటే కొట్లాడతాడు. సునీతమ్మని గెలిపించి కారు గుర్తు మీద ఓటేసి అన్నా నువ్వు కొట్లాడంటే బరాబర్ కొట్లాడతాం. గల్లా వట్టి కాంగ్రెస్ ఉంది, ఎందుకు కూలగొడుతున్నావు అని అడుగుతాం. కానీ ఎవడైతే కూలగొడుతుండో, ఎవడైతే పేదోళ్ళకి ఇల్లు లేకుండా చేస్తుండో మళ్ళా వానికే ఓటేసి అన్న ఓటు నీకే ఇస్తాం, కానీ కొట్లాట మాత్రం కేసీఆర్ అన్న కొట్లాడాలంటే యాడికెళ్ళి కొట్లాడాలి?